హాయ్ గాయ్స్, ఇప్పుడే మట్కా మూవీ అయితే చూసి వచ్చాను భయ్య. వెరీ గుడ్, నైస్. సినిమా అయితే చాలా బాగుంది. అవునా, నిజమా? సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమా అనేది 90s లో అయితే జరుగుతుంటుంది. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను. బ్రెయిన్ కూడా ఆ మోడల్ వాడుతున్నారు. అండ్ స్టోరీ మొత్తం కూడా మట్కా వాసు అనే ఒక పర్సన్ రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. నీ కలిసి నీ స్వీయ చరిత్రని సినిమాగా తీసి దాన్ని ఆస్కార్ కి పంపాలని నిర్ణయంతో నేను వచ్చా. స్టోరీ మొత్తం 2 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంది. నెంబర్ 1 మట్కా, నెంబర్ 2 వాసు. ఓహో, అసలు వాసు అనేవాడు ఎవడు, వాడు మట్కా వాసు ఎలా అయ్యాడు? నాకు తెలీదమ్మా. వరుణ్ తేజ్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు భయ. ఈ సినిమాలో 4 టైప్స్ ఆఫ్ ఏజెస్ లో యాక్ట్ చేశారు. ప్రతి ఏజ్ కి కూడా ఆ మాడ్యులేషన్ చూపిస్తూ, ఆ డిఫరెన్స్ చూపిస్తూ చాలా బాగా యాక్ట్ చేశారు. మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఆమె రోల్ అయితే చాలా చిన్నగా ఉంది. బట్ ఇచ్చిన రోల్ లో కూడా ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. జీవి ప్రకాష్ బీజిఎం అయితే సావదొబ్బాడు బ్రో. అసలు ఆ సీన్స్ లో బీజిఎం వస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగసి నిల్చున్నాయిరా. అండ్ సాంగ్స్ అయితే యావరేజ్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది భయ్య. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి లైట్ గా ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది బ్రో. 1 టైం వాచబుల్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి.